సాంప్రదాయ పంటలకి స్వస్తి పలికి లాభదాయకమైన వాణిజ్య పంటల వైపు మన రైతులు అడుగులు వేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు వైపు అన్నదాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇతర వంట నూనెల పంటలతో పోలిస్తే ఇది రైతులకు బంగారు గనిలా మారుతోంది. దేశంలో వంట నూనెల కొరతను తీర్చడమే కాకుండా రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ పామ్ ఎదుగుతోంది. ప్రభుత్వం అందిస్తున్న భారీ సబ్సిడీలు, గ్యారంటీ ధరలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. వరి కంటే 5 రెట్లు ఎక్కువ దిగుబడి, 3 దశాబ్దాల పాటు ఆదాయం, ఇలా ఎన్నో లాభాలు ఉండటంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వంట నూనెల దిగుమతికి చెక్ పెట్టేలా కేంద్రం భారీ స్కెచ్ వేసింది. ఆ వివరాలు మీకోసం. వ్యవసాయం అంటేనే అనిశ్చితి అనే మాటను ఆయిల్ పామ్ సాగు చెరిపేస్తుంది. ఇతర నూనె గింజల పంటలతో పోలిస్తే ఇది రైతులకు బంగారపు గనిలా మారుతుంది. గోద్రేజ్ అగ్రోవేట్ సీఈఓ సౌగత్ నియోగి తెలిపిన వివరాల ప్రకారం సాధారణ నూనె గింజ పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్లో 5 రెట్లు అధికంగా దిగుబడి వస్తుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించడానికి ఇది అత్యుత్తమ మార్గం. అంతేకాదు, ఈ పంటకున్నటువంటి మరో గొప్ప లక్షణం దాని ఆయుష్. ఒక్కసారి తోట వేసి మొక్కలు నాటితే చాలు, దాదాపు 30 ఏళ్ల వరకు రైతుకు నిరంతరాయంగా ఆదాయం వస్తూనే ఉంటుంది. అంటే ఒక తరం మొత్తం ఈ పంట పైన ఆధారపడి జీవించవచ్చు. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కల కొనుగోలు నుంచి డ్రిప్ ఇరిగేషన్ వరకు భారీగా సబ్సిడీలు ఇస్తుండడం రైతులకు కొండంత అండగా నిలుస్తుంది. మన దేశ అవసరాలకు సరిపడా వంట నూనెలు ఉత్పత్తి కాకపోవడంతో ఏటా వేల కోట్లు ఖర్చు చేసి విదేశాల నుంచి పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. 2019-20లలో దేశవ్యాప్తంగా కేవలం 3.5 లక్షల హెక్టార్లలో మాత్రమే ఆయిల్ పామ్ సాగు ఉండేది. దీన్ని 2025-26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గతేడాది నవంబర్ నాటికి సాగు విస్తీర్ణం 6,20,000 హెక్టార్లకు చేరింది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం కంటే ఇది కొంచెం తక్కువగానే ఉన్నా ఇటీవలే కాలంలో రైతుల నుంచి వస్తున్న స్పందన ఆశాజనకంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సాగు శరవేగంగా విస్తరిస్తుంది. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, తోటల నుంచి గెలలను సకాలంలో ఫ్యాక్టరీలకు తరలించడం, ప్రాసెసింగ్ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచడం చాలా అవసరం. విస్తరణకు తగినట్లుగా ఇన్ఫ్రాను మెరుగుపరచాలని, పర్యావరణ హితమైనటువంటి సాగు విధానాలను ప్రోత్సహించాలని సౌగత్ నియోగి సూచించారు. ఆయిల్ పామ్ సాగు కేవలం రైతులకు లాభాలకే కాదు, దేశ ఆర్థిక భద్రతకు కూడా చాలా కీలకం. దేశీయంగా వంట నూనెల ఉత్పత్తి పెరిగితే దిగుమతులపైన ఆధారపడడం చాలా తగ్గుతుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక పెద్ద ముందడుగు. మొత్తానికి ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థల సహకారంతో ఆయిల్ పామ్ సాగును ఒక లాభదాయకమైనటువంటి పరిశ్రమగా మారుస్తుంది. సరైనటువంటి ప్రణాళికలు, యాజమాన్య పద్ధతులు పాటిస్తే రాబోయే రోజుల్లో మన రైతులే దేశానికి నూనెను అందించే అన్నదాతలుగా మారుతారు అనడంలో ఎలాంటి సందేహము లేదు.